హరే కృష్ణ. Hare Krishna, హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ Rama Rama, Hare Hare. Thank you to everyone and all who has come to participate in this event. అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఇక్కడికి విచ్చేశారో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి. It shows that you value at least a little bit the actual purpose of life. అయితే ఇది చూపిస్తోంది మనకు ఏమని అంటే మీరు నిజానికి దీన్ని విశ్వసిస్తున్నారు ఏదైతే మన జీవితంలో చాలా ముఖ్యమైనదో. We just spent almost 2 hours engaging in chanting this Hare Krishna Maha Mantra. అయితే మనము ఇప్పుడే ఒక 2 గంటల పాటు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తన చేస్తూ మన సమయాన్ని గడిపాం. This combination of words isn't just some ordinary sound. అయితే ఈ పదాల కలయిక అన్నది కేవలం ఒక భౌతికమైన శబ్దం కాదు. It's not just an ordinary vibration. ఇది ఒక భౌతికమైన శబ్దధ్వని కాదు. But this is actually the most important thing that one can do with their life. ఇది నిజానికి అత్యంత ఉన్నతమైన పని ఎవరైతే తమ జీవితంలో చేయగలరో. The Vedic literatures, they confirm Harer Nama Harer Nama eva kevalam kalo nastyeva gatiranyata. అయితే వైదిక శాస్త్రాలు దీన్ని ధృవపరుస్తున్నాయి. ఏమని అంటే హరే నామ ఇవ కేవలం కలో నాస్త్యేవ గతిరన్యత అని. We are currently in this age of Kali, మనం ప్రస్తుతం కలియుగంలో ఉన్నాం, where things like sin and misfortune are more prominent than ever in history. అయితే ఈ కలియుగంలో పాపము మరియు దుర్భాగ్యము అవి చాలా ప్రముఖంగా ఉంటాయి ఎప్పటితో పోల్చుకున్నా. People also have shorter lifespans and less natural strength, prana, power to execute difficult spiritual activities. అయితే జనాలకి ఆయుష్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, అలానే వాళ్ళ బలం కూడా చాలా తక్కువగా ఉంటుంది కష్టపూరితమైన కార్యాలను నిర్వహించడానికి. Previously, great yogis, they used to meditate for so many thousands of years. అయితే పూర్వం చాలా గొప్ప యోగులు వేల సంవత్సరాలు తపస్సు చేయగలిగేవారు. Now most of us, we can't sit still for 5 minutes. అయితే ఈ ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది 5 నిమిషాలు కూడా వాళ్ళు కుదురుగా కూర్చోలేరు. Previously, people used to perform great yajnas, sacrifices. అయితే పూర్వకాలంలో జనాలు చాలా గొప్ప యజ్ఞాలు నిర్వహించేవారు. They would use so much gold, so much ghee, so many natural resources that it would make today's opulence look depressing. అయితే వాళ్ళు చాలా బంగారం, నెయ్యి, అలానే చాలా సహజమైన వనరులను ఉపయోగించేవాళ్ళు. ఆ ఐశ్వర్యం ఏదైతే ఉందో అది ప్రస్తుత ఐశ్వర్యాన్ని చాలా తుచ్చమైనదిగా నిరూపిస్తుంది. And then people, they worship the deity in the temple, but this is not something ordinary. అయితే తరువాత జనాలు మందిరంలో భగవంతుని విగ్రహారాధన చేసేవాళ్ళు, కానీ అది ఒక సాధారణమైన విషయం కాదు. They have to follow the strictest of standards imaginable. వాళ్ళు చాలా నియమ నిబంధనలను పాటించవలసి ఉంది. Most of us, we can't even follow the instructions of our parents and our well-wishers. అయితే మనలో చాలా మంది కూడా మన తల్లిదండ్రులు, మన శ్రేయోభిలాషులు మనకు చెప్పే మంచి వాక్యాలను కూడా ఆచరించలేరు. So what to speak of the thousands of injunctions for worshiping the deity? అయితే ఇంకా శాస్త్రాలలో విగ్రహారాధనకు సంబంధించిన వేల నియమాలను ఆచరించడం గురించి ఇంకా చెప్పేదేముంది. That's why in this age of Kali, we need a process that's just as powerful, but that can be performed by everyone. అందుచేత మనకి ఈ కలియుగంలో ఒక శక్తివంతమైన పద్ధతి కావాలి, ఏదైతే ప్రతి ఒక్కరి చేత కూడా ఆచరించబడదో అలానే శక్తి కలిగి ఉంటుందో. His Divine Grace, A.C. Bhaktivedanta Swami Srila Prabhupada said that this chanting is so easy, even a small child can very easily do this.
అయితే పరమ పూజ్య ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఏమన్నారు అంటే ఈ హరే కృష్ణ మహామంత్రం ఉచ్చరించడం అన్నది చాలా సులభం, ఎవరన్నా కూడా దాన్ని చేయగలరు అని అన్నారు. But unfortunately, most people, they're not taking to this very simple and easy process. కానీ దురదృష్టవశాత్తు చాలా మంది ఈ సరళమైన పద్ధతిని స్వీకరించట్లేదు. Like I said, this verse, it describes how there is no other way, and it repeats it 3 times for emphasis. అయితే నేను పూర్వం ప్రస్తావించిన శ్లోకం ఈ హరినామం తప్ప ఏమీ లేదు అని 3 సార్లు చెప్తోంది, దాన్ని నొక్కి చెప్పడానికి. That in this Kali Yuga, there is no other way to purify the consciousness, to attain liberation. అయితే ఈ కలియుగంలో ఇంకా ఏ పద్ధతి కూడా లేదు మన చైతన్యాన్ని శుద్ధిపరచడానికి, మనకి ముక్తి సాధించడానికి. Unless one chants purely this Hare Krishna Maha Mantra. అయితే ఒకరు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని చాలా శుద్ధిపడిన చైతన్యంతో ఉచ్చరిస్తే కానీ వాళ్ళు ముక్తి సాధించలేరు. This Hare Krishna Maha Mantra, it's a combination of 3 words. అయితే ఈ హరే కృష్ణ మహామంత్రం 3 పదాల యొక్క కలయిక. Hare Krishna and Rama. హరే కృష్ణ మరియు రామ. Hare or Hara implies the energy of the Supreme Lord. హరే లేదా హర అన్నది భగవంతుని యొక్క శక్తిని చూపిస్తుంది. Krishna is not just some name, but it means the all-attractive person. కృష్ణ అన్నది కేవలం ఒక పేరు కాదు, దాని అర్థం ఏంటి అంటే సర్వాకర్షకుడు అని. And Rama, it means the all-attractive person. అయితే రామ అన్న పదానికి అర్థం ఏంటి అంటే ఆనందమయమైన వ్యక్తి అని. Everybody, they're searching in this life for opulence and pleasure. ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో ఐశ్వర్యం గురించి అలానే ఆనందం గురించి వెతుకుతూ ఉన్నారు. But they don't know that just in these names contain the highest opulence and the highest pleasure. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే ఈ పేర్లలోనే అత్యంత ఐశ్వర్యం ఉంది, అత్యంత ఆనందం ఉంది. While chanting this Hare Krishna Maha Mantra, one should be praying to the Lord, please engage me in your service. అయితే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు ఒకరు భగవంతునికి ప్రార్థించాలి, భగవంతుడా నన్ను మీ సేవలో నియుక్తం చేయండి అని. So we see many people chanting Hare Krishna. అయితే మనం చూస్తూ ఉంటాం చాలా మంది జనులు హరే కృష్ణ అని ఉచ్చరిస్తూ ఉంటారు. Some people even do it just for fun or as some joke, making fun. అయితే చాలా మంది దాన్ని ఒక హాస్యాస్పదంగానో లేదంటే హాస్యం కొరకు వాళ్ళు ఉచ్చరిస్తూ ఉంటారు. But we see very little people actually have full faith in this chanting. కానీ చాలా తక్కువ మంది జనులకు పూర్తి శ్రద్ధ ఉంటుంది ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేయడంలో. They're engaging in so many other material processes, chanting so many other kinds of mantras. వాళ్ళు చాలా ఈ భౌతిక ప్రణాళికలలో నెలకొని ఉంటారు. వాళ్ళు ఏవో భౌతికమైన మంత్రాలను చాలా వాటిని ఉచ్చరిస్తూ ఉంటారు. The example is given of a tree. అయితే ఉదాహరణకు ఒక చెట్టు ఇవ్వబడింది. You can water various places of the same tree, the leaves, the branches, the top, the middle, the bottom. అయితే మనం చెట్టుకి చాలా చోట్ల నీళ్లు పోయవచ్చు, ఆకులకి, కొమ్మలకి, చెట్టు యొక్క రెమ్మలకి ఆ రకంగా. But the intelligent person, they water the tree at the root, at the source. కానీ ఒక బుద్ధివంతమైన వ్యక్తి ఈ చెట్టుకి వేళ్ళకి మాత్రమే నీళ్లు పోస్తారు. So much knowledge like this is there, easily accessible for us in the Bhagavad Gita. అయితే ఇటువంటి చాలా గుహ్యమైన జ్ఞానం మనకి చాలా తేలికగా భగవద్గీతలో లభిస్తుంది. But where are those people that actually have faith in Krishna's words? అయితే కృష్ణుడి వాక్యాలలో నిజమైన శ్రద్ధ కలిగిన జనాలు ఎక్కడున్నారు? Where are those people that actually have faith that this chanting of Hare Krishna alone will deliver them? అయితే ఎవరికి ఇటువంటి శ్రద్ధ ఉంది ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం ద్వారానే వాళ్ళు ముక్తిని సాధించగలరు అన్న నమ్మకం ఎంతమందికి ఉంది? Krishna says in Bhagavad Gita, Sarva dharman parityaja mam ekam sharanam vraja aham tvam sarva papebhyo mokshayisyami ma suchaha. అయితే కృష్ణుడు భగవద్గీతలో ఈ శ్లోకాన్ని ప్రస్తావిస్తున్నారు. So where are those people that have faith that giving up everything else and surrendering to Krishna alone will free them of all sin, of all fear, and give them liberation?
అయితే అటువంటి జనాలు ఎక్కడున్నారు? ఎవరైతే శ్రీకృష్ణుడికి శరణాగతి పొందడం ద్వారా వాళ్ళ పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్న నమ్మకం ఎంతమందికి ఉంది? The very first teaching of the Gita is that we are not this body. అయితే భగవద్గీత యొక్క మొట్టమొదటి ఉపదేశం ఏంటి అంటే మనం ఈ శరీరం కాదు అని. That the eternal spirit soul has been going life after life after life in this material world. అయితే ఈ ఆత్మ, నిత్యమైన ఆత్మ అన్నది ఒక జీవితం తర్వాత జీవితం ఈ సంసారంలో తిరుగుతూ ఉంది. But who is actually living their life like this reincarnation is a fact? అయితే ఎవరు నిజానికి వాస్తవంగా ఈ పునర్జన్మ అన్న విషయం సత్యము అని భావించి తమ జీవితాలను నడుచుకుంటున్నారు? Most people, they're living their life thinking this will be their one and only. అయితే చాలా మంది జనాలు ఈ జీవితం ఏదైతే జీవిస్తున్నారో వాళ్ళు అదే ఏకైక జీవితం అన్నట్లుగా జీవిస్తూ ఉంటారు. If we actually believed there was a life after this one, we would act very differently. అయితే మనం నిజంగా విశ్వసిస్తే ఇది చాలా జీవితాల్లో ఒక జీవితము అని మనం ఇంకొక రకంగా ప్రవర్తిస్తాం. We would act with urgency. We would act very, very cautiously. మనం తీవ్రతతో, జాగ్రత్తతో మన జీవితాన్ని నడుచుకుంటాం. And we would want to give every spare moment of our time for this highest goal of life. మనం ఎటువంటి సమయం దొరికినా కూడా మనం దాన్ని కేవలం ఈ జీవితపు ఉన్నతమైన లక్ష్యాన్ని జయించడానికి మాత్రమే ఉపయోగిస్తాం. And we can see that people for thousands of years they've been following this most sublime process. అయితే మనం అలానే చూడొచ్చు, వేల సంవత్సరాలు జనాలు ఇటువంటి ఉన్నతమైన ప్రణాళికని ఆచరించారు. We have also come, given up so much and given our lives fully to this Krishna consciousness movement. అయితే మేము కూడా చాలా దూరం వచ్చాం. మా జీవితంలో చాలా వాటిని మేము త్యాగం చేశాం ఈ కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడానికి. With the firm faith that there is nothing better to do with our lives than this chanting of Hare Krishna. ఒక దృఢ నిశ్చయంతో ఏంటి అంటే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం, సంకీర్తన చేయడం కంటే ఉన్నతమైన విషయం వేరేది లేదు అని. So I ask all of you, where is your faith? అయితే నేను మీ అందరినీ అడుగుతున్నాను, మీ శ్రద్ధ ఎక్కడుంది? Where is your conviction? అయితే మీ నిశ్చయం ఎక్కడుంది? Where is your strong desire to attain the goal of life? అయితే మీ తీవ్ర కోరిక ఎక్కడుంది ఈ జీవితంలోని ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించాలి అని? Please, it is the most important thing that you can do. అయితే దయచేసి ఇది మీ జీవితంలో మీరు చేయగలిగిన అత్యంత ముఖ్యమైన విషయం. Srila Rupa Goswami, one of the great acharyas, శ్రీల రూప గోస్వాముల వారు ఆచార్యులలో ఒకరు. he says that one who is intelligent, they will chant this Hare Krishna Mahamantra 24 hours a day. ఆయన ఏమన్నారు అంటే ఎవరైతే బుద్ధిమంతులో వాళ్ళు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని రోజుకి 24 గంటలు కూడా జపం చేస్తారు అని. These 6 Goswamis of Vrindavan, they even gave up eating and sleeping. అయితే బృందావనానికి చెందిన 6 గోస్వాములు వాళ్ళు తినడాన్ని, నిద్రించడాన్ని కూడా వదిలివేశారు పూర్తిగా. Because they had so much faith and conviction in the goal of life. ఎందుకంటే వాళ్ళకి జీవితం యొక్క లక్ష్యం గురించి అంత తీవ్ర శ్రద్ధ మరియు నిశ్చయం ఉంది కాబట్టి. So live your life, actually have faith in the teachings of Bhagavad Gita. అయితే మీరు మీ జీవితాన్ని ఈ భగవద్గీత ఉపదేశాల మీద పూర్తి శ్రద్ధ వహించి పాటించండి. Actually have faith in the chanting of this Hare Krishna Mahamantra. అలానే మీరు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఉచ్చరించడంలో శ్రద్ధని పెట్టండి. We have not come to bring you something just ordinary that you can find anywhere else. అయితే మేము మీకు ఏదో సాధారణ విషయాన్ని ఇవ్వడానికి రాలేదు, ఎక్కడన్నా లభించగలిగే విషయాన్ని. But we have come to give you what is for your best welfare, so please take it seriously. మేము ఎందుకు వచ్చాము అంటే ఇది మీకు అత్యంత శ్రేయస్సు కలిగించే విషయం కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము. దయచేసి మీరు దీన్ని తీవ్రంగా స్వీకరించండి. This is my humble request. ఇది నా విన్నపం మీకు. Hare Krishna. హరే Hare Krishna. హరే కృష్ణ, Krishna Krishna. కృష్ణ కృష్ణ, Hare Hare. హరే హరే, Hare Rama. హరే రామ, Hare Rama. హరే